అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం సామర్ల లక్ష్మీరాజ్ గారు రచించిన కుటుంబం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. రోజుకు 10 కూరలు చేస్తుందనుకో, ఒక్కటి రుచి పచి ఉండదు, నూనె చుక్క మిదిలించదు. ఆ పొడిగా నీళ్లు కారే కూరల్ని ఏం వేసుకు తింటాను చెప్పు? ఇహ అన్నం అంటావా, ఆ లావుపాటి రేషన్ బియ్యమే వండుతానంటుంది. చక్కటి సన్నబియ్యం తేవచ్చుగా? ఓహో, తేరు. మా మామగారున్నారా, ఆయనది అదో తరహా. కాళ్ళీడ్చుకుంటూ సంచి ఊపుకుంటూ కాయగూరల మార్కెట్కి వెళతాడు. అంత ఆపసోపాలు పడివెళ్ళి తీరా తెచ్చేది ఏమిటయ్యా అంటే ఆకుకూరలు, టమాటాలును. ఇంతగా రెక్కలు ముక్కలు చేసుకుని నేను ఆయన ఉద్యోగాలు చేస్తున్నామా? అబ్బే, ఏమీ విలువలేదు. ఇంటి ఖర్చుల కింద నెలకు 1000 రూపాయలు, అక్షరాల 10-100 నోట్లు వాళ్ల చేతుల్లో పోస్తాము. మా మరదలు మహా అయితే ఓ 400 ఇస్తే గొప్ప. అయినా ఏం లాభంలే, పిల్లల కోసం పాలు విడిగా పోయించుకుంటానా? అవి కాస్త సాయంత్రం ఇంటికొచ్చేసరికి ఉండవు, అయిపోతాయి. ఇహ ఈయన సంగతి సరే సరి. శ్రీరామచంద్రుడు తల్లికి తండ్రికి ఎదురు చెప్పడు, నోరు విప్పడు. ఒట్టి పిచ్చిమాలకు అనుకో. పోనీ విడిగా వెళ్ళిపోయి వేరు కాపురం ఉందామండి అని అంటానా? ఊహం, ఉలకడు పలకడు. నా బాధ ఎవరర్థం చేసుకుంటారని. ఏమిటోనే అక్క, ముళ్ల మీద ఉన్నట్టు ఉంటుందనుకో. కాస్త ఆఫీస్లోనే విశ్రాంతి దొరికేది. ఛ, ఎవరినని ఏం ఉపయోగంలే, అంతా నా తలరాత. పుట్టింట్లో ఎంత సుఖపడేదాన్ని. ఎప్పుడూ సన్నబియ్యం, వేపుడు కూరలే ఉండేవి. ఆ దర్జాయే వేరులే. ఎంతైనా తల్లి తల్లే, అత్త అత్తగారే. గట్టిగా నిట్టూర్చింది రమణ. ఆ ఆఖరి మాట శుద్ధ అబద్ధమని నాకు ఖచ్చితంగా తెలుసు. రమణకుమారి నాకు వరుసకు చెల్లెలవుతుంది. బంధుత్వం కంటే స్నేహమే ఎక్కువుంది మా మధ్య. తాగి తాగి గుండె పాడై మొగుడిపోతే అష్టకష్టాలు పడి చదివించింది రమణని మా పిన్నమ్మ. చిన్నప్పటి నుంచి ప్రతిదానికి తడుముకుంటూ బ్రతికేసిన రమణ పుట్టింటి గొప్పలు చెబుతుంటే అది నా దగ్గర నాకు భలే విడ్డూరంగా ఉంటుంది. సన్నగా చువ్వలా ఉండి పెద్ద పెద్ద కళ్లతో చామన ఛాయలో చూడ్డానికి కళగా బానే ఉంటుంది రమణ. డిగ్రీ పాసవగానే దాని అదృష్టం బావుండి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆ జాబ్ని దాన్ని చూసి చూడగానే మనసుపడి కట్నం లేకుండా మరీ చేసుకున్నాడు దాని మొగుడు. అందరూ దాని భాగ్యం చూసి మెచ్చుకున్నవారే. కాని ఇదేమిటి, ఇది ఇప్పుడిలా మాట్లాడుతోంది అని విస్తుపోవడం నా వంతైంది. మా వంట మనిషి తెచ్చిన కాఫీ తాగుతూ, సర్లే, నా కష్టాలెప్పుడూ ఉండేవేగా, ఒకళ్ళ ఆర్చేవా తీర్చేవా, వస్తాను. ఆఫీస్ నుండి తిన్నగా ఇటే వచ్చేశాను. పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ మహాతల్లి ఏం వండి పడేసిందో ఏమిటో. చిన్నగా సనుక్కుంటూ లేచింది. గేట్ వరకు వెళ్లి దాన్ని పంపించి ఇంట్లోకి వచ్చాను. ఆ రోజు శనివారం. కాస్త తీరుబడిగా ఉంటే రమణ వాళ్ళింటికి వెళదామని నిశ్చయించుకున్నాను. డ్రైవర్ రాలేదు. ఆటోలో వాళ్ళింటికి చేరుకున్నాను. నేను వెళ్లేసరికి రమణ లేదు. పిల్లలు కనపడలేదు నా కంటికి. వాళ్ల అత్తగారు మాత్రం, రామ్మా రా, చాన్నాళ్ళకొచ్చావే, ఇంట్లో అందరూ బావున్నారా? మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? సాధారణంగా ఆహ్వానిస్తూ కుశల ప్రశ్నలు వేసింది. చిరునవ్వుతో సమాధానాలు ఇస్తున్నాను. నాతో మాట్లాడుతూనే రమణ జాకెట్లు ఇస్త్రీ చేసింది. బటన్లు ఊడిపోతే కళ్లజోడు పెట్టుకుని మరీ కుట్టింది. ఇల్లంతా చల్లా చెదురుగా పిల్లలు ఆడుకుని వదిలేసిన సామాన్లని అందంగా ఓ బల్లపైన సర్దేసింది. చకచక అన్ని పనులు చక్కబెడుతూనే, తీసుకో అమ్మా, నేం చేసినవే అంటూ అరిసెలు చెగోడీలు తీసుకొచ్చి పెట్టింది. రసగుల్లాలు రసమేలలతో బోరు కొట్టేసిన నాకు ఆ పిండి వంటలు చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయింది. రుచి చూస్తే ఎంతో బావున్నాయి. ఏమిటోనమ్మా, పాపం అసలే ఆఫీసులో అలసిపోయి వస్తుందా మా రమణ? ఈ పిల్లలు ఆదివారం వస్తే ఎటైనా తీసుకెళ్లి తిప్పమని ప్రాణం తీసేస్తారనుకో. పాపం, వాళ్ల మాట కాదనలేక నా కొడుకు కోడలు మార్నింగ్ షోకి వెళ్లారు. అసలే ఒంటూపిరిదాన్లా ఉంటుంది. పిల్లలు ఏం విసిగిస్తున్నారో ఏమిటో. ఆవిడ మాటల్లో ఎక్కడా తెచ్చిపెట్టుకున్న ప్రేమ కనిపించలేదు నాకు. నిజాయితీ ధ్వనిస్తోంది ఆ కంఠంలో. 2 అయినట్టుంది. వెళ్దామని లేచేంతలో బయట ఆటో ఆగిన శబ్దమైంది. బెలిబెలమంటూ పిల్లలు, ఆ వెనకే రమణ వాళ్ళ ఆయన లోపలికొచ్చారు. నన్ను చూస్తూనే సంబరపడిపోతూ, ఏమిటక్కా ఇంత సర్ప్రైజ్గా వచ్చావు? బావగారు బావున్నారా అని అడుగుతుంటే, ఆ అని, రమణ, రేపు ఆదివారం సెలవేగా, మా ఇంటికి నువ్వు మీ ఆయన భోజనానికి రండి ఆహ్వానించి ఇంటికొచ్చేశాను. అనుకోకుండా ఆ రోజు మా అత్తగారు ఊరు నుండి వచ్చింది. రమణ కూడా ఒక్కతే వచ్చింది. వాళ్ళ ఆయనకు ఏదో పని పడిందట.
రమణను చూస్తూనే ఓ 2 ముక్కలు మాట్లాడి మా అత్తగారు గెస్ట్ రూంలోకి వెళ్లిపోయింది. డైనింగ్ టేబుల్ దగ్గర కొసరి కొసరి వడ్డించాను పదార్థాలన్నీ. చివరగా ఐస్ క్రీమ్ ఇస్తూ, నీకిష్టమని చేశాను, మొహమాట పడకు అన్నాను. అప్పటికమే అత్తగారి భోజనం అయిపోయి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వక్కపొడి చేతికందిస్తుంటే, అక్క, దేనికైనా పెట్టి పుట్టాలంటారు, అది నిజమేననిపిస్తుంది నిన్ను చూస్తుంటే. కోరినంత ఐశ్వర్యం, లంకంత ఇల్లు, ఇంటి నిండా నౌకర్లు, చాకర్లు, దేనికి లోటు లేదనుకో. ఎంతైనా అదృష్టవంతరాలివి నువ్వు అంది డ్రాయింగ్ రూమ్ అలంకరణ చూస్తూ. అవును, అదృష్టవంతరాలనే. నీ దృష్టిలో నాకు ఏ లోటు లేదు. ఇప్పుడే చూసావుగా, మనం కలిసి భోజనం చేశాము. మా వారు లేరు. ఇంటికి అతిథి వస్తున్నా తీరిక చేసుకోలేని పేరున్న డాక్టర్. ఇహ మా అత్తగారు నోరు తెరిచి 2 ముక్కలు మాట్లాడితే 3వ ముక్క మాట్లాడదు. అది వాళ్ల కల్చర్. లంకంత కొంపలో నాకు మా అబ్బాయి, వాడికి నేను తోడు, అంతే. నిస్సారమైన జీవితాలు మావి. మా అత్తగారు ఏ రోజు మనవన్ని గట్టిగా ముద్దు పెట్టుకుని ఎరగదు. అదే మీ అత్తగారు స్కూల్ నుండి వచ్చిన మీ పిల్లలకి ఆలనా పాలనా చూస్తుంది. రెక్కలు ముక్కలు చేసుకుని మనవలకిష్టమని వండి పెడుతుంది. నువ్వు అలసిపోయి వస్తావని ఇంటిడ చాకరీ తనే చేస్తుంది. నీ చీర అంచులు ఫాల్ కూడా కుట్టి పెడుతుంది. ఉన్నంతలో వండి వారుస్తుంది. అయినా విసుక్కొద్దు. నిన్నొక్క మాట అనదు. పైపెచ్చు ఆడపిల్లలు లేరని నిన్ను కూతుర్లా మురిపెంగా చూసుకుంటుంది. అన్నయ్య పిల్లలని మీ మరదలు స్వయంగా వాళ్ళని స్కూల్ దగ్గర విడిచొస్తారు. అదే నా విషయంలో చూడు. ఒక్కసారి నేను ఏదైనా ఫంక్షన్లో లేట్ అయ్యి ఇంటికొస్తే నా కొడుక్కి బట్టలు మార్చి పాలు కలిపించే దిక్కే లేదు. పనివాళ్లు వాళ్ళ డ్యూటీ చేస్తారు తప్ప ప్రేమ ఆప్యాయతలను పంచివరుగా. మనవడి పుట్టినరోజొస్తే ఓ ఖరీదైన డ్రెస్ కొని పంపించేస్తారు బహుమతిగా మా మామగారు. మీ మామగారులా పిల్లల్ని భుజాల మీద ఎత్తుకొని ముద్దు చేయరు. లక్షలు పోసి కొనుక్కున్న సభ్యత్వంతో కృత్రిమమైన క్లబ్బుల్లో చిలక పలుకులు పలికే మా అత్తమామలు సొంత మనుషుల మధ్య అనుబంధాలు పెంచుకోరు. ఎందుకంటే హై సొసైటీ కదా. పాపం, ప్రెస్టేజ్ ఇష్యూలే. మీ వారిలా మా వారు ఆదివారం నన్ను పిల్లాడిని సినిమాకు తీసుకెళ్లలేరు. భార్య పిల్లల కంటే డబ్బు సంపాదనలో ఆయనకు ఆనందం ఎక్కువ. మరి నీకు కష్టమొచ్చినా బాధపడినా వెలవెల్లాడిపోయే నీ వాళ్ళు నీ దగ్గరే ఉన్నారు, ఎప్పటికీ ఉంటారు. ఏమి ఆయన సంగతి అంటావా? నువ్వు చెప్పినట్టు అతనేమీ తెలివి తక్కువవాడు కాదు. ఉద్యోగస్తురాలైన నువ్వు అతిగా కష్టపడలేవని ఉమ్మడిలో ఉన్నాడు. సమిష్టి కుటుంబంలో అందరూ కలిసి డబ్బు వెచ్చించడంతో ఖర్చు తక్కువ అవుతుంది. అందుకే వేసినెత్తు బంగారం లేని నీకు ఒంటి నిండా నగలు చేయించగలిగాడు. ఓ ఫ్లాట్ బుక్ చేశాడు. ఇదంతా నీకోసమేగా. ఇహ వంటల సంగతి అంటావా? ఎవరెవరి ఆర్థిక స్థితులను బట్టి వారి ఆహారపు అలవాట్లు ఉంటాయి. ఇందులో బాధపడాల్సిందేమీ లేదు. నువ్వేదో మణిమాణిక్యాలతో తొలతూగి వచ్చినట్టు కబుర్లు చెప్పకు. మీ ఇంట్లో మనుషుల మధ్య ప్రేమ, ఆప్యాయత, మమతాను రాగాలు, అనుబంధాలు ఉన్నాయి. అందులో భద్రత ఉంది, నిశ్చింత ఉంది. మావి డ్రాయింగ్ రూమ్ ప్రేమలు అంతా కృత్రిమత్వమే. తరచి తరచి చూస్తే మా అందరివి తలోదారే. మావి ఒంటరి బ్రతుకుడు. ఇవన్నీ నీకు తెలుసు. ఉమ్మడి కుటుంబంలోని ప్రయోజనాలు నీకు తెలుసు. అందుకే గట్టిగా వేరు కాపురం వెళ్ళలేకపోతున్నావు. అంతవరకు బానే ఉంది. కానీ నీ వాళ్ళని ఎలా ఆడిపోసుకోవటం ఎందుకో చెప్పు. నోటి దురద కాకపోతే ఇంకెప్పుడు మీ వాళ్లపై చాడీలు చెప్పకు. ఉన్నదాంట్లోనే సంతృప్తి పట్టం నేర్చుకో. జీవితాన్ని అర్థం చేసుకో. అయినా నాకంటే నువ్వే 1000 రెట్లు అదృష్టవంతురాలివి, భాగ్యశాలివి. సూటిగా ఎక్కుపెట్టిన బాణాల్లా తగిలాయేమో నా మాటలు. మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించింది రమణ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.